ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వేడే అని సంబోధించడం మీలాంటి చదువుకున్నటువంటి సంస్కారవంతునికి సబబు అంటారా? అంటే నేను అంటే నా దృష్టిలో రాజకీయ ఉగ్రవాది. వైసీపీ వాళ్ళు అబద్ధాలను కూడా నిజాల్లాగా ఎట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు మీరు చూసారు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. జగన్ ఏమన్నా బామర్దా లేదా నాకేమన్నా మామైతాడు? పులివెందుల ప్రాంత ప్రజలు డైరెక్ట్ గా ఓపెన్ గా అంటారు వివేకానంద రెడ్డిని చంపేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ప్రజలు తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుందో జూన్ 4వ తారీఖున చూడబోతున్నారు. చంద్రబాబు నాయుడు అనే మాట ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వినబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన జగన్మోహన్ రెడ్డి దరిద్రం జూన్ 4వ తారీఖు నాడు వదలబోతుంది. బ్రదర్ నమస్కారం. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ హిస్టరీలో 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైతే నాటి నుంచి ఎన్నడూ లేనటువంటి విధంగా ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ పదవులు ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగినటువంటి వ్యక్తులు సైతం, ఒక శక్తులుగా, వ్యవస్థలుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం ఆ ఫలితాల తర్వాత కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడడానికి కానీ, అధికార పార్టీ యొక్క విజయాన్ని చూసి ఇంటికే పరిమితమైన వాళ్ళు ఎంతరో. అయితే ఆ ఫలితాల తర్వాత రోజుల వ్యవధిలో తేరుకొని ఆ తెలుగుదేశం పార్టీ కోసం, మళ్ళీ ఆ పార్టీ క్యాడర్ కోసం గెలవెప్పినటువంటి కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరినే ఈరోజు మీకు పరిచయం చేయబోతాను. వారి పేరు యాష్ బౌడ్లరి అన్న. నమస్కారం. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు 19 ఎన్నికల తర్వాత మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేకపోతే ఒక జిల్లాను శాసించినటువంటి వ్యక్తులు సైతం ఏదైతే 23 సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం, బయటికి రాలేకపోయారు. దాడులు అయితే అంటే కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ప్రెస్ మీట్ పెట్టేసి 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నట్టు ఇంకా పేర్లు ఎందుకు, జిల్లాకు అట్లా ఒక 4-5 ఉన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున పదవులు, పైసలు సంపాదించుకున్నారు. మీకు ఏం చేసిందని చెప్పేసి తెలుగుదేశం కోసం అంత పెద్ద ఎత్తున బయటికి రావడం, ప్రభుత్వం మీద అంత పెద్ద ఎత్తున విరుచుకుపడడం? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉగ్రవాది పరిపాలన కొలిపింది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారం స్వీకరించగానే ప్రతిపక్షాల మీద, ప్రజల మీద దాడులు చేయటం, ప్రజల్ని చంపేయటం, ఈ రకమైన వ్యవహార శైలి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడ్డారు. ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది భయపడ్డ విషయం వాస్తవమే. మేము కూడా ఒక ఎన్ఆర్ఐలుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీల్లో మేము చదువుకొని, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేసి, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి ఒక 50 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండి, మా రాష్ట్రం ఒక ఉగ్రవాది సర్వనాశనం చేయబోతున్నాడు అని తెలుసుకొని తేరుకొని బయటకు వచ్చి ఆ రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రజల్లో నిరంతరం ఎండగట్టే ప్రయత్నం చేసినాం. దానిలో భాగంగా ఒక 13 కేసులు పెట్టుకున్నాం. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చంపాలనే ప్రయత్నం చేసిండు, బొచ్చు కూడా వీకలేకపోయిండు. ఇవన్నీ చెప్పాలంటే మా రాష్ట్రం కోసం, నేను పుట్టిన గడ్డ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఆ తాపత్రయం ఒకటి. చంద్రబాబు నాయుడు గారికి, మాకెంతో చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కష్టాలు ఉన్నప్పుడనే ఒక అభిప్రాయం మేరకు, చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేమందరం ఎన్ఆర్ఐలుగా పనిచేయడం జరిగింది. మొన్న ఓటింగ్లో కూడా మీరు చూసారు, దాదాపు 1,00,000 మంది పైగా ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసిరంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఏ రేంజ్లో ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి స్పష్టంగా అర్థమైంది. ఇవన్నీ మీ మేకపోతు గాంభీర్యాలు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సరే, రాజకీయ అంశం మాట్లాడే ముందుగా నా మీద ఒక చిన్న కుటుంబాన్ని విన్నా. అసలు కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అయినా ఎందుకని చెప్పేసి ఇక్కడ రాజకీయాల మీద ఫాలో అవుతున్నారంటే ఎందుకు కుటుంబ నేపథ్యం? అంటే మాది రాజకీయ కుటుంబమే, కానీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు లేరు. మా తాతగారు ఎన్టీ రామారావు గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అదేవిధంగా మా నాన్నగారు పార్టీలకి ఫండింగ్ చేయడం కానీ, మేము మా టోటల్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మాది. మా ఫ్యామిలీలో మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేరు, బిజినెస్లోనే ఉన్నారు. ఎప్పుడైతే పార్టీకి అవసరం ఉందో అప్పుడు డబ్బులు ఇవ్వటము, అది తప్పితే ఏం చేసేవాళ్ళం కాదు. కానీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు స్టూడెంట్ రాజకీయాల్లోకి రావటము, తద్వారా జేఎన్టీ యూనివర్సిటీ ఎలక్షన్స్లో వెళ్ళటము, తద్వారా ఈ రాజకీయాల్లోకి రావటము, ఇట్లా టీఎన్ఎస్ఎఫ్లో ఉండటము, రంగారెడ్డి జిల్లాకు ఉపాధ్యక్షులు పనిచేయటము, ఇవన్నీ తరతరాలు జరిగిపోయినాయి. దాని తర్వాత మేము మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినాం, మా ఉద్యోగాల్లో కూడా అమెరికా వెళ్ళిపోయినాం. తెలుగుదేశం మీకు పర్సనల్గా ఇప్పుడు మీ కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలో 80s నుంచి ఉంది. 82 పార్టీ ఫార్మేషన్ అప్పటి నుంచి మా తాతగారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం, తద్వారానే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నాం మేము. మీకు ఎప్పటి నుంచి పర్సనల్గా? నాకు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కాలేజీలు చదువుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. ఎందుకంటే ఆయన కాలేజీలు లేకపోయింటే మాలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు కదా.
ఆయన కంపెనీలు తేకపోతే మా అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఇంత అద్భుతంగా పనిచేసుకునే వాళ్ళం కాదు, ఒక 100 మందికి 50 మందికి ఉపాధి కల్పించే వాళ్ళం కాదు. సో ఆయన మీద ఉన్న గ్రాటిట్యూడ్, నాలాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే. మీకు అంటే తెలుగుదేశం వల్ల వారి కాలేజీలో చదవడం వల్లనే కొంత జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానంతో కంపెనీ పెట్టుకోవాలని కొందరు ఇంకా పార్టీ నుంచి నేను ఇందాక చెప్పినట్టు శాసనసభ్యులుగా అయినారు, ఎంపీలే, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులు, వాళ్ళు ఇంకా 1000 కోట్లు సంపాదించినారు. వాళ్ళకి లేని గ్రాటిట్యూడ్ యాష్కి ఈ యాష్ బొడ్డూరికి వైసీపీ నాయకులతో ఏవో కొన్ని తేడాలు ఉన్నాయి, అందుకని చెప్పేసి పర్సనల్ గర్జితో ఈ విధంగా అని చెప్పేసి. నాకు వైసీపీలో చాలా మంచి మిత్రులు ఉన్నారు సోదరా, నాకు వైసీపీలో కూడా చాలా మంచి మిత్రులు ఉన్నారు. వైసీపీలో ఈ జగన్మోహన్ రెడ్డి పిల్ల సజ్జల పెద్ద సజ్జల గారి కేసులు పెట్టే ముందు 1 గంట ముందే నాకు చెప్తారు, అన్న నీ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి. అంటే వైసీపీలో ఎంత మంచి సోదరులు ఉన్నారో ఆలోచించు. రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు నా దృష్టిలో ఒక రాజకీయ ఉగ్రవాది అని అంట. ఎందుకంటే తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు ప్రజలను దొబ్బేసి 16 నెలలు జైలు చిప్పకూడదు తినొచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రం మీద 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఓన్లీ ఖజానా మీదనే, మళ్ళీ సహజ వనరుల మీద దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు, దొబ్బేసిండు లిటల్గా చెప్పాలంటే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు, చెయ్యని అవినీతి లేదు, కొల్లగొట్టని సహజ వనరులు లేవు. ఎర్రచంద్రం దగ్గర నుంచి, బాక్సైట్ దగ్గర నుంచి, టైటానియం దగ్గర నుంచి, థోరియం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ వరకు అన్ని రకాలుగా, మైన్స్ దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎక్కడెక్కడైతే డబ్బులు కొల్లగొట్టగలుగుతారో అన్ని డబ్బులు కొల్లగొట్టింది జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న చూస్తున్నాం, ఎన్జిటి దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి చెట్లు నరికేసినందుకు ఒక చెట్టు నరికేసినందుకు 400 చెట్లు నాటమని చెప్పారు. ఇంతకంటే దరిద్రపు ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఉంటాడా? దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లాంటి దరిద్రపు ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ అని నమ్మి మోసపోయి ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకున్నందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 ఏళ్ళు నెక్కెళ్ళిపోయింది. ఒక్కసారే కాదు, మళ్ళీ ఒకసారి కూడా ముఖ్యమంత్రి అవుతానని నిన్ననే మళ్ళీ 150 స్థానాలు 22 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాను అని చెప్పేసి ఆపాక్ టీంతో వారు ప్రకటించడం జరిగింది. మేకపోతు గాంభీర్యాలు మీరు ప్రదర్శిస్తున్నారంట. మేము దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం సోదరా. జగన్ గారి బఫూన్ మాటలు మేము మాట్లాడము. 175 170 కొడతాము, 25కి 25 కొడతాము మేము చెప్పాము. మా అనాలిసిస్ మాకుంది. మేము 118 నుంచి 136 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము, అది కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము జూన్ 4వ తారీఖు రోజు మేము మాట్లాడతాము. ఈరోజు ఎవడెవడైతే వైసీపీ వాడు ఎగిరెగిరి పడుతున్నాడో, పిల్లి వేషాలు, పిల్లి ముగ్గల వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ జూన్ 4వ తారీఖు నాడు సరైన సమాధానం మేము చెప్తాం. ఏంటి మీ ధీమా? ధీమా ఏముంది, మేమందరం పనిచేసినాం. ఎన్నడూ లేనట్టుగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాదిని ఓడించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో దాదాపు 1,50,000 మంది పైగా వచ్చి ఓట్లు వేసారు. అంటే విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు. 82.5% ఓటింగ్ భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశం ఓటేయడానికి వచ్చినారా? వైఎస్ఆర్సీపీకో కాంగ్రెస్ పార్టీకో మరో పార్టీకి ఓటేయడానికి రాలేదా? నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా, ఎన్ఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకొచ్చిండా, రూపాయి సంపద సృష్టించిండా, ఒకడికి ఉపాధి కల్పించిండా? ఏం చేసిండు? చదువుకున్న యువతలందరినీ డ్రగ్ డీలర్గా మార్చిండు, ఎర్రచంద్రం స్మగ్లర్లుగా మార్చిండు, గంజాయికి బానిసలు చేసిండు. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డికి? చదువుకున్నోడు ఎవడైనా సరే, తెలుగున్నోడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటేయలేదు. రేపు జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ బట్టి మనం అందరం మాట్లాడదాం. మేము జగన్మోహన్ రెడ్డి లెక్క, ఐపాక్ టీం లెక్క మీడియాల ముందుకు వచ్చి కుక్కల్లాగా ఒరలే బ్యాచ్ కాదు మాది పనితో సమాధానం చెప్పే బ్యాచ్. అందుకనే 45 రోజుల ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 56 నియోజకవర్గాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలన్నీ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు పెట్టి చెప్పిన జనాలకి. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను కదిలించినప్పుడు, అవ్వాతాతలను అడిగినప్పుడు, అవ్వాతాత ఎవరికి ఓటేస్తున్నావా అంటే వాళ్ళు మాట్లాడేటోళ్ళు కాదు, భయపడేవాళ్ళు వాళ్ళు. నేను మళ్ళీ ఓపెన్ అప్ అయ్యి జగన్కి తప్ప ఎవరికైనా ఓటే అవ్వాతాత అని అనుకో, బండబూతులు తిడతారు జగన్ గారిని, అంత పచ్చిబూతులు తిడతారు. అంటే ఎందుకు ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వేడే అని సంబోధించడం మీలాంటి చదువుకున్నటువంటి సంస్కారవంతునికి సబబు అంటారా? అంటే నేను అంటే నా దృష్టిలో రాజకీయ ఉగ్రవాది వాడు, నాకు ముఖ్యమంత్రి కాదు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చేస్తాడంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుతాడు, రాష్ట్రంలో ఉన్న యువకులకి భవిష్యత్తు చూపిస్తాడు. కానీ దరిద్రుడు ఏం చేసిందంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసి, రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లల్ని మాయం చేసి, రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకుని గౌరవం ఇవ్వాలి వాడిని. నేనైతే నాకు పర్సనల్గా అయితే
ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాలో ఏముంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అని అనే వాదన అయితే ఉంది ప్రపంచంలో, రైట్? ఎక్కడికి పోయినా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో 10 సీఈఓలు తీసుకుంటే 2 సీఈఓలు ఆంధ్ర నుంచి వస్తారు, లేదా ఒక 5 సీఈఓలు ఇండియా నుంచి వస్తారు, రైట్? అంటే 2 సీఈఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత తెలివి వాళ్ళు, ఎంత ముందుకెళ్తారో కొంచెం ప్రోత్సాహం ఇస్తే. ఆ ప్రోత్సాహం గత 5 సంవత్సరాల్లో జరగలేదు. ప్రోత్సాహం దొరకకపోగా 30,000 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజలందరినీ గంజాయి మత్తులో ముంచేసి యువకుల్ని గంజాయికి బానిసలు చేసి డ్రగ్ డీలర్లుగా తయారు చేస్తే వాడిని ఏమంటారు మరి? వాడు అనకి ఏమంటాం మనం? ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ జగన్ రెడ్డి.